హాయ్ అండి. ఇంటిలో కూరగాయలేవైనా తక్కువగా ఉన్నాయి అనుకుంటే, కూర అందరికీ సరిపడదు అనిపించినప్పుడు, నేను ఈరోజు వీడియోలో చూపించిన విధంగా వండేయండి. అందరికీ సరిపోతుంది. అలాగే ఎప్పుడు వండే కూర కన్నా మరింత టేస్ట్‌గా ఉంటుంది. స్టవ్ అంటించి స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టాను. కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసానండి. అందులో కొద్దిగా జీలకర్ర, పోపు దినుసులు వేసానండి. ఇవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు కాసన్ని ఎక్కువగానే కోసుకున్నాను. ఉల్లిపాయలు వేసి అలాగే పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గి వేగాలంటే మనందరికీ తెలిసిన విషయం ఒకటి ఉంది కదండి. కాస్తంత సాల్ట్ వేసేస్తే తొందరగా వేగిపోతాయి. అలాగే నేను కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి బాగా వేయిస్తున్నానండి. కూర కాస్తంత టేస్ట్‌గా రావాలంటే దగ్గరుండి అలా వేయించుకుంటూ వండుకోవాలండి. అప్పుడే కూర మంచి టేస్ట్‌గా అయితే వస్తుంది. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మందంగా ఉన్నాయి కాబట్టి వేగడానికి టైం పట్టింది. ఇప్పుడైతే టమాటా ముక్కలు కూడా కట్ చేసిన ముక్కలు వేసేస్తున్నానండి. ఇవి కూడా మగ్గిన తర్వాత మనం కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు పసుపు అయితే వేస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి ఇందాక సాల్ట్ అయితే వేసానండి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 వంకాయలు ఉన్నాయండి నా దగ్గర. చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అవైతే వేసేస్తున్నాను. కూరగాయలు ఏవైనా ఇంట్లో తక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటాలు కొన్ని వంకాయ ముక్కలు వేసేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నానండి. వంకాయ ముక్కలు కూడా బాగా మగ్గుతాయి కాబట్టి ఉప్పు కూర అంతటికి పట్టే విధంగా ఇలాగ ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి మగ్గించుకుందామండి. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు తక్కువగా ఉన్నప్పుడు ఉల్లిపాయ టమాటాని ఎక్కువగా యూజ్ చేస్తే ఆ పూటకి అలా కర్రీ అయితే సరిపోతుందండి. అప్పటికప్పుడు తెచ్చి వండి పెట్టలేం కాబట్టి ఈ విధంగా అయితే చేయండి. మనం వంకాయ ముక్కలు కూడా బాగా మగ్గాయి కదండి. ఇప్పుడైతే మనకు రుచికి సరిపడా కారం అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. ముందుగా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసాం కాబట్టి కారం అయితే చూసుకుని వేసుకోవాలండి. మొత్తం అంతా ఇలా కలిసిన తర్వాత వంకాయ ముక్కలు ఉడకడానికి మనకు సరిపడా వాటర్ అయితే వేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తే వంకాయ పోపు కర్రీ కమ్మగా అయితే మనకు రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదండి వీడియోలో ఎంత బాగుందో. టేస్ట్ కూడా అంతే బాగుందండి. ఈ కూరని ఇంకా దగ్గరికి ఇంకిపోనివ్వక్కర్లేదండి. ఈ విధంగా వేసుకుంటేనే మనకు రైస్లోకి చాలా బాగుంటుందండి. కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. ఎక్కడైనా ఒక వంకాయ ముక్క ఉంటే ఇలా నెతిపేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ కూరతో పాటుగా పక్క నుంచి పప్పుచారు కానీ చారు కానీ ఉంటే ఇంట్లో అందరికీ కూడా సరిపోతుందండి. కూర నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.